श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः పట్టుకొని చూడండి పట్టుకోండి చూడండి పట్టుకోండి సార్ చూడండి బాగుంటుందని ఆలోచనతో ఇది కూడా తీసుకొచ్చిన లేదు లేదు మీరు అనుకున్న దానికంటే మేము బాగా చేస్తాం మా కమిటీ ఇలాంటి విగ్రహం పెట్టించిన చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దర్శించుకోవడం జరిగింది. భక్తాంజనేయ స్వామి టెంపుల్ వ్యవస్థాపక బుద్ధుల రవీందర్ గారి ఆహ్వానం మేరకు స్థానికంగా ఉన్నటువంటి మా కౌన్సిలర్లను మరియు మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మేమందరం కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకొని రానున్న రోజులలో పాలకవర్గం సుభిక్షంగా ఉండాలి, పట్టణంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పట్టణాభివృద్ధికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈరోజు ఆంజనేయ స్వామి పూజలో పాల్గొనడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఇల్లంతకుండా సీతారామచంద్ర స్వామి పోయే ముఖద్వారం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కనుక దీన్ని హనుమాన్ జంక్షన్గా మార్చాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మా కౌన్సిలర్లు కానీ మా వైస్ చైర్మన్ గారు అందరూ కోరడం జరిగింది. అలాగే ఈ జంక్షన్కి భక్తాంజనేయ స్వామి హనుమాన్ జంక్షన్ అనే పేరుతో పాటు ఇక్కడ హనుమంతుడు చేతిలో ఉండేటువంటి గదని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే శంకు చక్రాలను కూడా గోపురం పైన ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే సీతారామచంద్ర స్వామి అపరభద్రాద్రిగా పేరుగాంచినటువంటి ఇల్లంతకుంట ముఖద్వారం దగ్గర ఈ హనుమాన్ దేవాలయం ఉండడం మరియు ఇక్కడ నుంచే మొదటి గుమ్మంలాగా ఉంటుంది కనుక ఇక్కడ హనుమంతుని గదితో పాటు ఇక్కడ ఒక కమాండ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. తప్పకుండా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నటువంటి మన ప్రాంతం కూడా మీ అందరి సలహాలు సూచనల మేరకు ఇక్కడ అపరభద్రాద్రిగా కొలువుదీరినటువంటి రాములవారి ముఖద్వారం కనుక మీ అందరి ఆలోచనలు తీసుకొని మీరు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి మున్సిపల్ ఏఈ గారికి కూడా ఇక్కడ సర్కిల్లో హనుమాన్ గద ఏర్పాటు చేయాలని గోపురం పైన శంకుచక్ర నామాలను కూడా నలుదిక్కులో వచ్చేటట్టుగా ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. అలాగే కొత్తపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 9 వార్డుల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈరోజు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి నేటికి 12-13 రోజులు కావస్తున్నప్పటికీ కూడా మీ వార్డులలో మేము దేవాలయాల సందర్శన సన్మాన కార్యక్రమాలే కాకుండా ఆల్రెడీ మున్సిపల్ ఎంప్లాయీస్ మీటింగ్ కూడా జరపడం జరిగింది. మీ వార్డులో ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లకి ఏఈ గారితో పాటు వార్డు ఆఫీసర్లను కూడా వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి కావాల్సినటువంటి రోడ్లను కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ, వాటర్ లీకేజ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఎక్కడికెక్కడ వారం రోజులలో సమాచారం తీసుకొని మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏ నిమిషం కూడా ఇటు సన్మాన కార్యక్రమాలే కాకుండా బాధ్యత విధంగా ఉండే విధంగా కూడా ఈరోజు ప్రతిదీ కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఒక 10-15 రోజులలో జమ్మికుంట పట్టణానికి సంబంధించి ఇంకెంత అభివృద్ధి నిధులు కావాలి, ఇప్పటివరకు అభివృద్ధి ఏం జరిగింది, మనం రేపు పొద్దున ప్రభుత్వ పెద్దల దగ్గర పోయేటప్పుడు చేతిలో శాలువా చేతిలో దండతో కాకుండా జమ్మికుంట అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి పూర్తి ఎస్టిమేషన్లతోటి పోవాలి కనుక ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా మీ కౌన్సిలర్ల మీద 10 రోజులకే ఒత్తిళ్లు పెరుగుతున్నాయనే విషయాన్ని కూడా వింటున్నాం. కానీ కొంత సమయం వారికి కూడా మీరు ఇవ్వాలి. పూర్తి స్థాయిలో మేము సమాచారం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఉన్న నిధులు ఎంత, ఆ నిధుల ద్వారా మీరు ఇచ్చిన సమాచారం ఎంతవరకు సమకూరుస్తుంది, ఇంకా మీ జమ్మికుంట పట్టణ అభివృద్ధి కొరకు నా బీఆర్ఎస్ నా కాంగ్రెస్ నా బీజేపీ అని కాకుండా
ఏ గడప దొక్కడానికైనా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా మరి కౌన్సిల్ సభ్యులందరం కూడా అది ఏ గడపైనా మధ్య కానీ పట్టణ అభివృద్ధికి తోడ్పడుతుంది అంటే ఆ గడప దొక్కడమే, చేతులు జాచి దండం పెట్టడమే, మాకున్నటువంటి అప్లికేషన్ ఇవ్వడమే. ఇక్కడ వ్యక్తిగత స్వలాభాలకు, వ్యక్తిగత అవసరాలకు, వ్యక్తిగత ఎదుగుదలకు గతంలో జరిగిన దానికి భిన్నంగా ఇప్పుడు జమ్మికుంట ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు. ఆ తీర్పుకు అనుగుణంగా మీ యొక్క నమ్మకాన్ని ఎక్కడ కూడా బొమ్ము చేయకుండా ఏ గడపకైనా వెళ్ళి జమ్మికుంట పట్టణాభివృద్ధిని 100% ఈ దేవాలయంలో ఉండి చెప్తున్నాం. ఎక్కడ కూడా సొంత లాభం, సొంత ఎదుగుదల కాకుండా పట్టణాభివృద్ధి, పట్టణ ఎదుగుదల ధ్యేయంగానే పనిచేస్తాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, మాపై జరుగుతున్నటువంటి వెనకాల జరిగేటువంటి దుష్ప్రచారాలు కానీ కొంతమంది చేస్తున్నటువంటి మీరు గమనించండి. జమ్మికుంట అభివృద్ధికి సంబంధించి మేము పూర్తిస్థాయి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పి